ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన ఈ యాత్రను ఇదివరకే ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. గ్రామ గ్రామాన ప్రతి గ్రామంలో వికసిత సంకల్ప యాత్ర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రజల మధ్యకు వెళ్తూ ఉన్నది. పెద్ద ఎత్తున ప్రజల యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారందరూ కూడా ఈ యొక్క పథకాల్లో ఏ విధంగా భాగస్వాములు కావాలి, ఏ విధంగా లబ్ధి పొందాలనేటటువంటి అవగాహన ఒక పక్క కల్పిస్తూ లబ్ధిదారులందరికీ కూడా వాళ్ళు ఇదివరకే తీసుకున్నటువంటి బ్యాంక్ రుణాలను ఇంకా ఎక్కువ శాతంలో పొందడానికి మరి ఏ విధంగా వారు ఆ ఎక్కువ శాతం పొందడానికి అవకాశం ఉందో వాటి విషయంలో కూడా బ్యాంక్ ఆఫీసర్స్ ఈరోజు అవగాహన కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పథకంలో కూడా ప్రజలందరూ అర్హులైన ప్రజలందరూ కూడా ఈ పథకంలో చేరి లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా గ్రామ గ్రామాన నరేంద్ర మోదీ గారి యొక్క సందేశంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో పట్టణ ప్రాంతాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ఇవాళ మరికొద్ది సేపట్లో ప్రారంభించబోతా ఉన్నారు. మరి ఈ యొక్క యాత్ర పట్టణ ప్రాంతాల్లోని అన్ని వార్డుల గుండా యాత్ర కొనసాగుతుంది. మరి రోజు ఈ యాత్రలు మరి 2 యాత్రలు ఒక్కొక్క పట్టణంలో 2 యాత్రలు ఉంటాయి ఎవ్రీడే. సో ఈరోజు ఈ యాత్రల ద్వారా ఆయా వార్డుల్లో స్ట్రీట్ వెండర్స్ కానీ మహిళలు ఎస్ఎస్జి గ్రూప్లో ఉన్నటువంటి మహిళలే కానీ అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళే కానీ ముద్రా లోన్ల గురించే కానీ అన్నిటిపైన కూడా అవగాహన కల్పిస్తూ వారందరినీ కూడా ఈ యొక్క నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం 2047లోగా భారత దేశాన్ని ప్రపంచ దేశాల్లో అతి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోన ఏదైతే వారు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక విజన్తో ముందుకు పోతున్నారో ఆ విజన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయడం, ప్రతి ఒక్క పథకాన్ని వారికి దరిచేసేటటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని గ్రామ గ్రామాన పట్టణాల్లో కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వికసిత సంకల్ప యాత్రలో పెద్ద ఎత్తున మరి ప్రజలు పాల్గొని వారికి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయా పథకాలలో లబ్ధి పొందాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున చిన్న చిన్న వ్యాపారులు కానీ చిరు వ్యాపారులు కానీ మహిళా సంఘాల మహిళలు కానీ అదేవిధంగా అనేక పథకాల్లో ఈరోజు రైతులు కానీ ప్రతి ఒక్కరూ ఈ పథకాల్లో లబ్ధిదారులు కావాలని చెప్పి నేను సందర్భంగా నేను కోరుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.